ఒక వ్యక్తి జీవితం ఎన్నో కథల కుప్పగా ఉంటుందనుకుంటే దబ్బోర ధనలక్ష్మి కథ మాత్రం నిజమైన ప్రేరణ. 43 ఏళ్ల వయసులో తెలుగు సాహిత్యాన్ని మనసార చేర్చుకుంటూ కవితా సముద్రాన్ని కలియదిరిగిన ధనలక్ష్మి గారు 2000 పుస్తకాలను ప్రచురించి 600కు పైగా కవితలను, 1000కి మించిన కథలను రచించారు. ఈ అసాధారణ కృషికి గౌరవంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అనంతహాసమైన గుర్తింపు పొందారు. అమ్మాయిగా, గురువుగా, రచయితగా ధనలక్ష్మి గారి ప్రతి పాత్ర, ప్రతిక్షణం సాహిత్యాన్ని ప్రేమించడమే లక్ష్యం. వారి రచనలో జీవితం ఉత్సాహంగా వెలసి ఉంటుంది. ప్రతి పదం, ప్రతి వాక్యం మన హృదయాల్లో కొత్త వెలుగు చిమ్ముతుంది. ఇంత ప్రతిభ, ఇంత పయనం వెనక ఆమెకు ఉన్నది తెలుగు భాషపై అమోఘమైన మమకారం. ప్రతి కథలో, ప్రతి కవితలో ఆ మమకారం పలికపడుతుంది. ఆమె కలంతో తెలుగులోని అందాన్ని, మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ విశిష్టమైన ప్రస్థానానికి అభినందనలు తెలుపుతూ దబ్బోర ధనలక్ష్మి గారి విజయగాథ మరికొంత మందిని స్ఫూర్తి పొందేలా చేస్తుందనటంలో సందేహం లేదు. ఇలాంటి సాహిత్యమూర్తులు తెలుగుకు ప్రతిష్టను తెచ్చారు. మనం గర్వపడాలి. మన తెలుగు భాష, సాహిత్యం మీద ప్రేమను మరింత పెంచుకుందాం.